హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి 2 days వ్లాగ్ అనమాట. సండే మండే ఏంటంటే కంప్లీట్గా ఒక డే మొత్తం వ్లాగ్ షూట్ చేయడానికి అసలు కుదరట్లేదండి. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో వేగేసరికి అయిపోతూ ఉంది. అది కాకుండా ఇంట్లో చెప్పాను కదా, వాషింగ్ మిషన్ అది కొంచెం రిపేర్ వచ్చిందని కొంచెం బట్టలు అవి వాష్ చేయడం ఇంకా అలా అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే ఉదయాన్నే టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను. సో మీకు తెలుసు కదా, మా ఇంట్లో రొటీన్ ఎప్పుడు ఇడ్లీయే ఉంటుంది మ్యాక్సిమం. ఇడ్లీ చేసి కారం పచ్చడి అలాగే కొబ్బరి చట్నీ, అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా, వేస్ట్ చేయకుండా కొబ్బరి చట్నీ అయితే చేసేసాను అనమాట. సో కొబ్బరి చట్నీ వేడివేడిగా ఇడ్లీతో చాలా బాగుంటుంది. సో మేము టిఫిన్ తినేసరికి 11 అయిందండి. ఇంట్లో పనులన్నీ ఒక్కోటి అలా చేసుకొని నేను శ్రావణి తినేసరికి 11 అయిందనమాట. ఇంకా ఫస్ట్ ఇంక మా వారిని అలాగే గోపిని తినమంటే కూడా సండే అంటే తెలుసు కదా, ఇంకా బద్ధకం ఎక్కలేని బద్ధకం వస్తుంది. ఇంకా వాళ్ళు కూడా అలా 10-10:30 ఆ టైంకి తిన్నారు. వాళ్ళకి పెట్టి ఆ తర్వాత నేను శ్రావణి తిని ఇంక మళ్ళీ వెంటనే వంట అయితే చేసాము. సో ఇవాళ వంట ఏంటి అంటే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. అది నా స్టైల్లో అండి. కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఒకేలా ఉండదు. సో నేను ఎలా ఈజీ మెథడ్లో ఎలా చేస్తానో చూపిస్తాను. సో చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కేజీ చికెన్కి ఒక 5 ఆనియన్స్ అయితే మీడియం సైజ్వి కట్ చేసుకుంటూ ఉంది శ్రావణి. ఇక్కడేమో బోన్లెస్ చికెన్ వచ్చేసి పకోడీకి, అలాగే కొంచెం పెద్ద పీసెస్ వచ్చి బిర్యానీకి అనమాట. ఇది కేజీ చికెన్లో నేను దాదాపు 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. పిల్లలు తినాలి కాబట్టి నేను 1 స్పూనే వేసాను కారము. అలాగే పక్కన చికెన్ పకోడీకి కూడా అన్నీ కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి అలా వేస్తూ ఉన్నాను. ఇంకా దీంట్లో అయితే మాత్రం బిర్యానీ రెసిపీ చూపిస్తా ఫస్ట్ మీకు. చికెన్కి 1 కేజీ చికెన్కి 3 స్పూన్స్ వరకు చిన్న స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. సేమ్ ఇంగ్రీడియంట్సే నేను బోన్లెస్ చికెన్లో కూడా వేసాను. ఎందుకంటే అది పకోడీకి. ఎక్స్ట్రా ఏం వేసాను అంటే కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్, మైదా ఒక 3 స్పూన్స్, చిన్న స్పూన్స్ అనమాట. అవి వేసేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఇది వచ్చేసి చికెన్ 65 అనొచ్చు, లేదా చికెన్ పకోడీ అనొచ్చు. బోన్లెస్ పీసు పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పి ఇంకా బోన్లెస్ పీస్ అంతా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకొచ్చారు మా వారు. సో దీన్ని బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. కొంచెం సాల్ట్ అవి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది కదా అని చెప్పి. అయితే ఏంటంటే సాల్ట్ వేయలేదు ఏంటక్క అని మీకు డౌట్ రావచ్చు. నేను ముందే ఎప్పుడైనా సరే అండి చికెన్ వాష్ చేసిన వెంటనే సాల్ట్ వేసి పెట్టేస్తా. అప్పుడు ఏమవుతుందంటే చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది, ప్లస్ ఉప్పు కూడా బాగా పట్టుకుంటుంది అనమాట. అందుకని సో చికెన్ పకోడీ కోసం అయితే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసా ఫ్రిడ్జ్లో. ఇంక ఇక్కడైతే పెరుగు కూడా ఒక పెద్ద గ్లాస్ పెరుగు అయితే వేసుకుంటా అండి. ఇది కేజీ చికెన్ అని చెప్పా కదా, సో దానికి 1 గ్లాస్ వరకు పెరుగు అయితే పడుతుంది. ఇంకా కారం అయితే తగ్గించి వేసుకున్నాను కదా. సో కారం ఎందుకు తగ్గించి వేసుకున్నానంటే పచ్చిమిర్చి వేసుకుంటాను. పచ్చిమిర్చి వేసుకున్నా సరే కారం 2 స్పూన్స్ వేసుకోవచ్చు, సరిపోతుంది. కాకపోతే పిల్లలు తినాలి కాబట్టి నేను కారం తగ్గించి వేసుకొని కొత్తిమీర, పుదీనా, చికెన్లో 3 స్పూన్స్ అల్లము, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, ఒక పెద్ద గ్లాస్ పెరుగు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట, మొత్తం అంతా కలిపేసానండి. కాకపోతే పసుపు కొంచెం తగ్గింది, ఎందుకంటే పసుపు కొత్త ప్యాకెట్ ఉంది, ఓపెన్ చేయలేక ఇంకా నేను ఉన్న పసుపు కాస్త వేసాను అనమాట. అందుకే కొంచెం కలర్ అయితే తగ్గింది. సో చికెన్ అంతా బాగా మసాలా అంతా పట్టించేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ లోపల రైస్ అవన్నీ కూడా ముందే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే శ్రావణి చాపర్లో వేసేసింది. ఇక్కడ ఏంటి అంటే మామూలుగా మనము దమ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులోనే వేసేస్తాం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఒకసారి ఫ్రై చేసి మళ్ళీ దాన్ని వేరే కడాయిలో కలపడం, ఇంత టైం వేస్ట్ ఎందుకని చెప్పి చికెన్ అయితే ఫస్ట్ మసాలా పూసి పక్కన పెట్టేసా. ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో ఏ కడాయిలో అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తానో అందులోనే బిర్యానీ చేసేస్తాను అనమాట. సో అప్పుడైతే మనకి డబల్ పని ఉండదు కదా, అందుకని. సో ఇక్కడ నేను కేజీ రైస్, కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ ఆయిల్ అనమాట, అంటే 250 ml ఆయిల్ అయితే వేసుకొని మొత్తం హోల్ గరం మసాలా దినుసులు అందులోనే వేసేసి ఒక 5 ఆనియన్స్ అండి, కొంచెం మీడియం సైజ్ ఆనియన్స్ని, అంటే యాక్చువల్గా పొడవుగా కట్ చేసుకోవాలి, కాకపోతే ఇంకంత టైం లేదని చెప్పేసి చాపర్లో వేసేసి ఇంక ఇలా కట్ చేసేసింది అనమాట శ్రావణి అయితే. ఒక 10 వరకు లవంగాలు తీసుకున్న, ఒక 5 దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, ఒక 4-5 స్టార్ ఫ్లవరు, తర్వాత ఒక 3-4 దాల్చిన చెక్క,
లవంగాలు ఒక 10 లవంగాలు వేసాను. సో అవన్నీ బాగా వేగాక ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు అయితే చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టాను, బాగా ఎర్రగా వేగాలన్నమాట. మనకి ఎంత ఉల్లిపాయ వేగితే ఈ గ్రేవీ అంత బాగా వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో పులుపు కోసమే పెరుగు అయితే వేసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ పెరుగు కాస్త పుల్లగానే ఉందిలేండి. ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి కదా, ఇంకొక వైపు అయితే నేను వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకున్నాను ఎసురు కోసం, బాస్మతి రైస్ కోసం. అందులో సాల్ట్, ఆయిల్ మాత్రమే వేసానండి ఎసట్లో, ఇంకేం మసాలా దినుసులు ఏం వేయలేదు. కొంచెం ఆయిల్, సాల్ట్ వేసిన తర్వాత నీళ్లు మరిగాక బాస్మతి రైస్, నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసా. అది ఉడికే లోపల ఇదిగోండి కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ అంతా కూడా ఇందులోనే వేసేసి కొంచెం మూత సిమ్లో పెట్టేసి, మంట సిమ్లో పెట్టి మూత పెట్టేయాలన్నమాట. ఈ లోపల చికెన్ కూడా కొంచెం లైట్గా కుక్ అవుతూ ఉంటుంది. సో రైసు ఒక 50% ఉడికింది అనుకోండి, అలా వేసేస్తే మనకి కంప్లీట్గా కింద చికెన్ హాఫ్ కుక్ అయి ఉంటుంది, రైస్ హాఫ్ కుక్ అయి ఉంటుంది, కాబట్టి మిగతా హాఫ్ దమ్ మీద ఉడికిపోతుంది అనమాట. మామూలుగా అయితే హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇంకా ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసేసి చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుద్దంటే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుకోండి ఈజీగా వస్తుంది. ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి ఏమవుద్దంటే అడుగు పట్టేయడం, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనే ఒక టెన్షను అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు కలిపెట్టేసుకున్న చికెన్ అంతా వేసేసి కొంచెం హాఫ్ కుక్ చేసుకున్నారంటే ఏమవుద్దంటే, ఇదిగోండి ఇక్కడ నేను అసలు ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు, చికెన్లో నుంచి వచ్చిన వాటరే అనమాట అదంతా, ఎందుకంటే పెరుగు వేసాం కదా, సో ఆ పెరుగు ఆ వాటర్ అంతా అలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే హాఫ్ కుక్ అయింది చికెను. ఇక్కడ ఒక్కసారి సాల్ట్ అది చెక్ చేయండి, సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు రైస్ 50% కుక్ అయింది, ప్లస్ చికెన్లో వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ ఉంది కాబట్టి 50% చాలన్నమాట. రైస్ని తీసేసి అందులో వేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, అంటే కొంచెం మంట అలా కొంచెం మొత్తం అంతా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టాలి. ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేస్తే 15 మినిట్స్కి కరెక్ట్గా దమ్ అయితే అయిపోద్ది. మీకు టైం తెలియకపోతే మొబైల్లో అలారం పెట్టేసేయండి, టైమర్ పెట్టేస్తే కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత మీరు కనుక స్టవ్ ఆఫ్ చేసేస్తే బిర్యానీ రెడీ అయిపోద్ది అనమాట. సో ఇది కంప్లీట్ హైదరాబాదీ దమ్ బిర్యానీయే అనుకోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం సింప్లిఫై చేసా, మళ్ళీ ఉల్లిపాయలు ఫ్రై చేసి అందులో కలిపి ఎందుకు 2 సార్లు అని చెప్పి ఒకటేసారి ఇలా చేసేసాను అనమాట. ఇంకా ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసేసి కొత్తిమీర, పుదీనా పైన అలా వేసేసి మూత పెట్టేశాను అనమాట. మీరు కావాలి అనుకుంటే పైనుంచి కొంచెం సాఫ్రాన్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ అలా వేసుకోవచ్చు, కాకపోతే నేనేం వేయలేదు. ఇంక ఇక్కడేమో శ్రావణి పకోడీ వేస్తుంది. పాపం మొన్న శ్రావణికి ఇదిగోండి చేతి మీద కాలిందంటండి, బూరెలు వేస్తూ ఉంటే ఆ బూరెలు ఆయిల్ ఇలా చేతి మీదకి తుల్లిందంట, చాలా ఎక్కువ కాలిపోయింది పాపం, చెయ్యి అంతా కూడా చూడండి మచ్చలు పడిపోయి. అయితే నేను వేస్తానులే శ్రావణి అంటే, వద్దు వదినా నేను వేస్తానులే, నువ్వు వీడియో తీస్తున్నావు కదా మళ్ళీ ఎక్కడ ఆయిల్ తుల్లుతుందో అని చెప్పి చేతి మీద దెబ్బ తగిలిందా చూపిస్తూ ఉందన్నమాట. సో ఇదిగోండి ఇంక ఇలా పకోడీ చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో. ఇందులో కూడా నేను కారం చాలా తగ్గించే వేశాను. గౌతమ్, భూమి, ఆద్య తింటారు, కాకపోతే కారం ఉంటే అస్సలు తినరు, అందుకని చెప్పేసి మ్యాక్సిమం రెండిట్లో కూడా కారం అయితే తగ్గించే వేసానండి. సో ఒకవైపు అయితే చికెన్ పకోడీ అయితే ఫ్రై అవుతుంది. బిర్యానీలో పీసెస్ అసలు ఎవరు తినరు, నేను కూడా పెద్దగా తినని చెప్పాలంటే, కానీ రైస్ ఫ్లేవర్గా ఉండాలి అంటే మంచి టేస్ట్ ఉండాలి అంటే రైస్ ఎంత తీసుకున్నామో మాంసం కూడా అంతే ఉండాలి. సో చికెన్ కూడా అంత ఉంటేనే రైస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇదిగోండి ఇలాగా కింద నుంచి తీస్తే ఇలా చెప్పాను కదా, కొంచెం కలర్ అంటే పసుపు తగ్గించేసాను, కారం కూడా తగ్గించేసా కదా, సో దానివల్ల రైస్ అనేది కొంచెం అలా కలర్ అనేది అంత కలర్ఫుల్గా లేదనమాట. ప్యాకెట్ ఉందండి, ఇంకా ఓపెన్ చేసే ఓపిక లేక నేను అన్నీ కూడా ఎక్స్ట్రా సరుకులు అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటాను కదా, సో అదేంటంటే ఇప్పుడు ఓపెన్ చేయలేక ఇంకా నేను ఉన్న పసుపు అయితే వేసేసా అలాగా. ఇంకా అందుకే కొంచెం కలర్ అయితే అలా తగ్గింది. ఒకవైపు శ్రావణి పకోడీ ఫ్రై చేస్తుంది, ఒకవైపు ఇలా నేను బిర్యానీ అయితే కలుపుతూ ఉన్నాను. ఇంకా మా చిన్నోడికైతే ఇలా మూత ఓపెన్ చేయగానే స్మెల్ వచ్చేసినట్టుంది, వాడైతే అమ్మ ఫస్ట్ నాకు పెట్టేసేయని, వాడు తినిన తక్కువ ఆరాటం ఎక్కువ అంటారు కదా, అలాగే వీడు ఒక్క ముక్క పెడతాను రా అంటే కూడా పకోడీ ఒక్క ముక్క పెట్టు బిర్యానీలో మాత్రం ఒక్క పీస్ కూడా నాకు వేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదేంటో అసలు బిర్యానీలో అంటే బాయిల్డ్ చికెన్ అసలు తినరు వీళ్ళు, ఇంకా అవి మేము తినాలన్నమాట. పకోడీ మాత్రం పిల్లల కోసంగా చేసాము. సో ఇదిగోండి ఇంకా రైస్ మాత్రం అండి నిజంగా చాలా టేస్టీగా వచ్చింది. కలర్ కొంచెం తగ్గింది, చెప్పాయి కదా
పసుపు, కారం 2 మనం కారం ఒక్కటే వేసినా సరే అండి కలర్ రాదు. మనకి మంచి కర్రీస్‌లో కలర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పసుపు పడాల్సిందే. అందుకే నేను కొంచెం పసుపు ఎక్కువే వాడతాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి వీళ్ళందరూ చూడండి ఏం చేస్తూ ఉన్నారో. కూర్చొని ఇంకా లూడో ఆడుకుంటూ ఉన్నారనమాట. మా వారేమో ఏదో పనుందని బయటికెళ్ళారు. ఇంకా శ్రావణి, నేనేమో వంట చేస్తూ ఉన్నాము. గోపి ఏమో పాపం పిల్లల్ని అందరినీ రూమ్లో పెట్టేసి ఇంక అలా లూడో ఆడిపించడం, లేకపోతే అలా ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. లేదంటే బయటికి వెళ్ళిపోతారు కదా అందుకని చెప్పి. ఏం లేదు, మాకు టెన్షన్ ఏంటంటే మేడ మీద కదా ఇల్లు, సో పైనుంచి తొంగి చూడడం అట్లా చేస్తారు కదా అని చెప్పి అదో టెన్షన్ అనమాట. తినరేమో, కారం ఉంటుందేమో. కారం ఉంటే అస్సలు నోట్లో పెట్టుకోరండి పిల్లలు. అసలు ఇంత కూడా తినరనమాట వాళ్ళు. అందుకని చెప్పి నాకేమో కొంచెం కారం పడిపోద్ది, అలవాటు కదా. ఈ అలవాట్లో పొరపాటు అంటాం కదా, అలాగా కొంచెం పడిపోద్ది. కానీ ఇవాళ చాలా కంట్రోల్డ్గా వేసాను అనమాట కారం అనేది. సో ఇంక అలాగా పిల్లలకైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి పక్క రోజు మండే రోజు వ్లాగ్ అనమాట. బూరెలు వేస్తున్నా, ఈవినింగ్ స్నాక్ లాగా తింటారు కదా అని. అయితే మొన్న వరలక్ష్మి వ్రతం రోజు పూర్ణం బూరెలు వేసాను. అయితే కొంచెం పూర్ణం ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా అది ఉంది. పూర్ణం బూరెలు చేస్తాను అంటే వద్దున్న పూర్ణం బూరెల కంటే నాకు ప్రసాదం బూరెలు అంటే ఇష్టం అనింది శ్రావణి. సరే అని ఎలాగో కొంచెం పూర్ణం ఉంది కదా అని కొంచెం ప్రసాదం బూరెలు, కొన్ని పూర్ణం బూరెలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ప్రసాదం బూరెలు అంటే ఏం లేదండి, కేసరి బూరెలు. అంటే కొంతమందికి తెలిసి ఉండదులేండి, అందుకని చెప్తున్నా. ఇంకా గౌతమ్కి ఏమో ఎంత ఇష్టం అంటే, గౌతమ్కి భూమికి స్వీట్ అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా అసలు నేను మాటలతో చెప్పలేనండి. అసలు వాళ్ళెవ్వరు అంటే వాళ్ళు అన్నయ్య కొంచెం హాట్ తింటారు, కొంచెం కారం కూడా బాగానే తింటారు. శ్రావణి కానీ ఇంకా గౌతమ్ కానీ భూమి కానీ స్వీట్ తప్ప అసలు కారమే తినరండి. పిల్లలు ఎంత కారం తింటారో శ్రావణి కూడా అంతే తింటుంది. అసలు కారమే తిందనమాట శ్రావణి అయితే. ఇంక ఇలా చేస్తూ ఉంటే వచ్చి వాడు ఆ ప్రసాదము, ఆ పూర్ణము నోట్లో పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. సరే తినరా బాబు అని చెప్పి ఇంకా అలా వాడు కొంచెం ఒక్కొక్క బాల్ వాడు నోట్లో పెట్టడం, నేను కొంచెం ఇలా పూర్ణం వేయడం, అదే పూర్ణాలు అయితే వేస్తూ ఉన్నాను అలాగా. ఇంకా ఆ భూమి ఏమో మధ్యలో రావే అంటే అది ఎందుకో అలిగింది, తలుపు వెనకాల నించో ఉందనమాట. వాడికి పెట్టానని చెప్పేసి ఇంక ఈ భూమి ఏమో అలిగిందనమాట. అస్తమాను అలుగుతూనే ఉంటుంది భూమి. సరే అని భూమిని కాస్త బుజ్జగించాము అంటే ఆద్య అలుగుతుంది. అమ్మ బాబాయ్, పిల్లలతోటి అసలు ఎలా ఉందంటే ఒకళ్ళని పొగిడితే చాలు ఇంకొకళ్ళు అలుగుతూ ఉన్నారు. ఇంక అందరు పిల్లలు ఒకే దగ్గర ఉంటే ఇంకా అంతే కదా, అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఒకరికి ఇచ్చిందే నాకు కూడా కావాలి అని అంటారు. ఇంకా అందుకే ఏది తెచ్చినా సరే ఇంకా అందరికీ సమానంగా ఇవ్వాలి, సమానంగా పెట్టాలి. లేదు అంటే ఇంకా ఏడుపు అనమాట పిల్లలతోటి. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా బూరెలు అయితే వేసేసా. అయితే నన్ను బూరెలు పైన మనం అది వేస్తాం కదండి తోపు, అది గట్టిగా వస్తుందండి, అసలు ఎలాగా అని చెప్పేసి అంటున్నారు. ఏం లేదండి, కొలత మీరు ఎంత మినపప్పు తీసుకుంటారో అంతే బియ్యం పిండి కానీ బియ్యం కానీ లేదంటే మైదా, ఈ 3 సమానంగా తీసుకోవాలి. 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం, 1 కప్పు మైదా వేసుకోండి. మీకు అసలు వేడి మీదే కాదు, చల్లారిపోయినా సరే బూరెలు ఎంత సాఫ్ట్గా వస్తాయో, చాలా సాఫ్ట్గా వస్తాయండి. చల్లారిపోయినా కూడా చాలా మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా. ఇంకా అలా ఇంక అందరికీ ఇచ్చేసాము. ఇచ్చేసి ఇంకా పిల్లలకైతే నేను స్నానం చేపిచ్చేసా. శ్రావణి ఏమో ఇంక ఇంట్లో పనంతా అంటే ఇల్లు కొంచెం మాప్ అది పెట్టేసి పూజ అయితే చేస్తూ ఉంది శ్రావణి. ఇంక ఇవాళ నేను చేయలేదు పూజ, అంటే తలస్నానం చేయలేదు. శ్రావణి ఎలాగో తలస్నానం చేసింది. సరే శ్రావణి నువ్వు చేసి అంటే తలస్నానం చేసే పూజ చేయాలని ఏం కాదులేండి, కాకపోతే తను తలస్నానం చేసింది కాబట్టి తననైతే చేయమని చెప్పా. ఇంక ఇక్కడైతే పిల్లల్ని నేను రెడీ చేస్తూ ఉన్నానులేండి. ఇదిగోండి ఇంక అలా అంతే కదండి, ఇంట్లో ఇద్దరు ఉన్నామంటే తల ఒక పని చేసుకోకపోతే ఇంకా అవ్వదు కదా, మెయిన్ పిల్లలతోటి. సో ఇంక ఈ బుడ్డీస్ని అయితే ఇలా రెడీ చేస్తూ ఉన్నా. నాకు ఆడపిల్లల్ని రెడీ చేయడం అంటే ఎంత ఇష్టమో, కానీ దేవుడు నాకైతే ఆడపిల్లని ఇవ్వలేదు, ఇద్దరు మగపిల్లలే. నాకు జడలేయడం అన్నా ఇలా మేకప్ చేయడం అన్నా చాలా ఇష్టం. అలాగే ఈ చిట్టిగాడు అదే మా ఆద్యకి రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టమో. అంటే రకరకాల జడలు వేయించుకుంటుంది, అసలు కదలకుండా చక్కగా వేయించుకుంటుంది. ఇంకా పెద్దమ్మ లిప్స్టిక్ వేస్తావా, మేకప్ వేస్తావా అని అడుగుతుంది. మేకప్ వద్దులే నాన్న, నువ్వు చిన్నపిల్లవు కదా అని చెప్పి ఇంకా ఫేస్కి అయితే ఏమీ రాయలేదు, కానీ కొంచెం అలా లిప్స్టిక్ అయితే వేస్తూ ఉన్నాను. కొంచెం పౌడర్ అది రాద్దాంలే అని చెప్పి రాసేసి కొంచెం లిప్స్టిక్ అయితే వేసా అనమాట. చూసారా ఎంత చక్కగా రెడీ అవుతూ ఉందో అసలు. ఇంకా ఇదిగోండి ఇది నా దగ్గర ఉన్నాయి కదా ఈ హెయిర్ బన్స్, ఇవన్నీ కూడా నా హెయిర్ పఫ్లు అవి చూడండి అసలు ఎంత బాగా వేయించుకుంటుందో, ఎంత బాగుందో కదా. మీ దగ్గర కూడా చిన్న పిల్లలు ఉంటే ఇలాంటివి హెయిర్ యాక్సెసరీస్ తీసుకోండి, మంచి రకరకాల జడలు అయితే వేసుకోవచ్చు. మీషోలో ఉంటుంది, చాలా తక్కువే, 150-200కి అలా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట.
సో ఇక్కడేమో ఈ భూమికేమో కొప్పులాగా వేద్దాం అనుకున్న ఆద్యకి వేసినట్టే. కాకపోతే దీనికి హెయిర్ అనేది అస్తమాను శ్రావణి లేదా వాళ్ళ ఆయన కటింగ్ చేయించేస్తారు లేదా గుండు చేయించేస్తారు అనమాట దీనికి. సో దానివల్ల హెయిర్ అసలు ఎదగట్లేదు. మొన్నే కటింగ్ చేయించారు. సో దానివల్ల జుట్టు అంతా పొట్టిగా ఉంది. సరే అని చెప్పేసి ఇంక తనకి ఇలా పెట్టా అనమాట. ఇప్పుడు తనకి కొప్పేసాను కదా, తినికి కొప్పేయలేదని చెప్పి అలిగింది. తర్వాత మళ్ళీ బతిమలాడి బుజ్జగించి నీకు రావట్లేదే బాబు అని చెప్పి మళ్ళీ ఇంక ఇలా అయితే చేశాను. ఇదిగోండి, ఇంకా చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా ఆడపిల్లలు రెడీ అయితే. ఇద్దరు చూడండి అసలు ఎంత బాగున్నారో. ఇంక వాళ్ళిద్దరిని అలా రెడీ చేశా. శ్రావణి అయితే ఇంక అలా పూజ చేస్తూ ఉంది. మా మరిదేమో ఇంక వాళ్ళందరినీ పట్టుకొని కాపాడుతూ ఉన్నారు అనమాట, బయటికి వెళ్ళిపోకుండా వాళ్ళు. ఇంకా మా వారేమో ఇంకా రాలేదు, ఇంకా వస్తూ ఉన్నారనమాట. తనైతే వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంక తను వచ్చేసరికి 6:30 అలా అయిపోద్ది కదా. ఉదయాన్నే కట్టలేదు రాఖీ, ఎందుకంటే టైం ఉండదు కదండి. హడావిడిగా మా వారైతే వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలు కూడా స్కూల్ టైం అయిపోద్ది. పిల్లలు అప్పటికి లెగలేదు భూమి వాళ్ళు. సో ఇంక అందుకని ఈవినింగ్ అయితే కట్టింది. సో ఇదిగోండి, ఇంకా ఆద్య ఏమో లడ్డు బాక్స్ తెచ్చింది. ఇంకా శ్రావణి ఏమో కాజు కట్లయి తెచ్చింది అనమాట. ఇంకా అసలు ఇల్లు మొత్తం స్వీట్ ఉంది. చాలా ఏళ్ళు అయిపోయింది వాళ్ళ చెల్లికి లేదా, వాళ్ళ చెల్లి లేదు, అందుకే వాడు అలిగాడు. ఏమైంది? నేను స్కూల్లో కట్టినవా? పిల్లల కోసం తీసుకున్నాను. ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళు. నువ్వు కనిపించట్లేదు. శ్రావణి, ఆద్యకు కూడా 2 అన్నయ్యలు ఉన్నారంట, నీకే కాదు. వెయ్యు, నువ్వు వెయ్యాలి, మళ్ళీ మీ అన్నయ్యలు కూడా వేస్తావు. అయ్యో వెయ్యాలి గోపి, నిజంగా. తెలంగాణ సైడ్ అయితే కాలు మొక్కుతారు. మొన్న కూడా నా జుట్టు అంతా ఇట్లా లాగి జుట్టులో పెట్టాడు అక్షంతలు. కింద పడతాయి. శ్రావణి తమ్నేల్ ఇదే. రాస్తారా? అది ఇచ్చే. ఏమైందని ఇలా రాఖీకి ఇది ఇవ్వచ్చా? పెట్టుకో, పర్లేదులే. నువ్వు వదిలే అయిపోతావు. ఫస్ట్ టైం కడుతుంది రాఖీ. కదా నువ్వు పెట్టు బాగా. క్లాప్సా? ఫోటో తీయండి ఇలాగా. ఓకే, కట్టించేనా? కట్టేనా? ఆద్యకి ఇచ్చి కట్టేస్తుంది. కడతావమ్మా? ఇలా పట్టుకో, రెడ్డి ఇది పట్టుకో. అదే కట్టే, ఇది పట్టుకో. కట్టే కట్టుకో, టై చేయి. ఇప్పుడే అదే వచ్చా చుట్టుకాడికి రాదురా, వాడి వయసు ఎంత ఆడుకొచ్చా. ఏదో ట్రై చేస్తుంది. కట్రా, అది చూడు. చిన్న పిల్లలు ఎలా కడుతుంది రా? పెద్దవని కడుతుందిలే. స్వీట్ పెట్టి హార్ట్ ఇస్తావా? ఏదో ఒకటి నీకు ఒకడు.
ఆద్య దగ్గర కొన్ని అక్షంతలు దీపం కాలుతుందంటే ఏం కాదు ఇదేది ఏ అవును వేయించాలి గుడికి అన్ని అరే ఏం కాదు అన్ని పెట్టి కానీ పెట్టు ఇప్పుడు మీ గిఫ్ట్ ఇవ్వండి ఇవిడే మీరు చిల్లి తినిపించండి రా ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు పెట్టండి చెల్లి పెద్ద అవసరం లేదులే తిండే ఊరికే తిందుగా మన రౌడీ నువ్వు పెట్టరా ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అంటారు కదా ఆ గిఫ్ట్ ఇవ్వండి రా పెట్టుకోమా అన్నీ తినిపిస్తున్నా పెట్టుకో వెరీ గుడ్ ఉండి అలాగే ఉండి అన్నయ్య గిఫ్ట్ ఇస్తారట ఇప్పుడు సేవింగ్స్ తర్వాత కష్టపడే వాళ్ళు ఆద్య నువ్వు ఏం చేస్తావు దాంతో అందులో మనీ ఉంటుంది నువ్వు బొమ్మలు కొనుక్కోవాలి మనీ తీసుకొని బొమ్మలు కొనుక్కో ఓకేనా అదే ఓకేనా నెక్స్ట్ వీక్ ఇదా నువ్వేదా ప్రాక్టీస్ చేస్తాను. ఇదిగోండి ఇంక ఇక్కడైతే గౌతమ్ భూమి కడతా ఉన్నారు. గౌతమ్ అయితే కొంచెం అలిగాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు కదా, వాళ్ళ అమ్మ ఫస్ట్ వాడికి కట్టకుండా వాళ్ళ అన్నయ్యకి కట్టిందట రాఖీ. అరే అన్న చెల్లెలు కట్టుకోవాలరా, నీకు మీ చెల్లి కడతా అంటే కాదట, వాడికి వాళ్ళ మమ్మీయే కట్టాలంట రాఖీ. ఇంకా నాకు చెల్లెం కట్టొద్దు, నాకు నువ్వే కట్టాలి రాఖీ అని వాడికి వాళ్ళ అమ్మ అంటే ఇంకా పిచ్చి ప్రేమ అన్నమాట. వాళ్ళ అమ్మని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా, లేకపోతే వాళ్ళ అమ్మ ఆద్యన్ కానీ లేదా విష్ణుని కానీ కొంచెం ఎక్కువ ప్యాంపర్ చేసినా వాడు ఒప్పుకోడు. మా అమ్మ నన్నే ఎక్కువ ప్రేమించాలి అంటాడనమాట. అందుకే ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి ఇంకా ఇలా భూమి దగ్గర కూడా కట్టిస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీ కట్టి వాడిని బుజ్జికిస్తే అప్పుడు ఇప్పుడు ఇదిగోండి ఏడు పాపాడు అనమాట. వాడైతే అంత ఇష్టం వాడికి వాళ్ళ అమ్మ అంటే. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇలా మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయండి. ఆ తర్వాత ఇంక మళ్ళీ పిల్లలందరినీ ఇంకా మళ్ళీ వాళ్ళ బట్టలన్నీ మార్చి వాళ్ళకి అన్నం పెట్టి ఇంక వాళ్ళని నిద్రపిచ్చి ఇంకా నేను శ్రావణి అయితే ఇంక వంటగదిలోకి వచ్చాము. ఇంక డిష్ వాషర్లో సామాన్లన్నీ సర్దేసి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని అలా మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇదైతే అందరింట్లో ఉండేదే కదా, ఇంకా అలా అనమాట. ఇంకా సరిగా వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను, ఎందుకంటే ఇంకా తెలుసు కదండి పిల్లలతోటే అయిపోతూ ఉంది, సరిగా వ్లాగ్స్ చేయలేకపోతా ఉన్నా. సో ఇది అందుకే ఇంక ఇవాళ 2 days వ్లాగ్స్ అనమాట. ఇది వీడిని లోపల పెట్టడం మళ్ళీ బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ వెనకాలే ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ అమ్మ వెనకాల. అమ్మ రావా, నువ్వు నిద్రపోవా, నువ్వు రావా అని చెప్పేసి, నువ్వు వెళ్ళి ఫస్ట్ బొజ్జు అమ్మ, మామయ్య ఉన్నాడు కదా అని చెప్పేసి వాడిని మళ్ళీ రూమ్లోకి పంపించి ఇంక ఇక్కడ నేనైతే డిష్ వాషర్ ఆన్ చేస్తా ఉన్నా. శ్రావణి ఏంటంటే కొన్ని ఇవి ఉంటాయి కదండి అల్యూమినియం పాత్రలు, అంటే కడాయి, ఇడ్లీ పాత్ర అలాంటివి ఉంటాయి కదా. సో అవైతే శ్రావణికి అడిగింది. మిక్సీ జారు అవి కూడా పెట్టేయచ్చు, కాకపోతే కొంచెం సామాన్లు ఎక్కువ అయ్యాయి అనమాట డిష్ వాషర్లో, అందుకని కొన్ని ఉన్నాయి అవి ఇలా కడుగుతున్నాం. అంటే ఇంట్లో మనుషులు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా సామాన్లు ఎక్కువ ఉంటాయి కదండి. సో అది కొన్ని అలా చేత్తో కడుగుతూ ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత వెళ్ళి మేము కూడా నిద్రపోయాం అనమాట. సో అది ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.